మత్తయి సువార్త 6వ అధ్యాయం. మత్తయి సువార్త 6వ అధ్యాయం. ఉదయం కొన్ని సంగతులు మాట్లాడుకున్నాం. మనుషులకు కనపడేలాగా మనం పనులు చేయకూడదు. దేవుని దృష్టిని మనం పరిగణించాలి. దేవుడు చూస్తున్నాడన్న స్పృహతో మనం పనులు చేయాలి. వేషధారులాగా ఉండదు. మనుషుల కనపడాలని పనులు చేయకు. గుర్తింపు పొందాలని ప్రయత్నం చేయకు. పరలోకమున్న దేవుడు చూస్తున్నాడన్న సంగతి తెలిసి ఆ ప్రకారం మనం ప్రవర్తించాలని ఉదయం మనం మాట్లాడుతున్నాం. కాబట్టి యేసుక్రీస్తు వారు ఒక నియమాన్ని మనకి గుర్తు చేస్తున్నాడు. మనుషులు కనపడాలని కనుక మనం పనులు చేస్తే మనకు రావాల్సిన ప్రతిఫలం మనకు రాదు, పోగొట్టుకుంటాం. దేవుడికి మాత్రమే తెలియాలన్నట్లుగా కనుక దాన్ని చాలా జాగ్రత్తగా రహస్యంగా పబ్లిసిటీ చేసుకోకుండా, కనపరుచుకోకుండా కామ్గా మనం చేసుకుంటా ఉంటే దేవుడు దాన్ని చూస్తాడు. దేవుడు దానికి ప్రతిఫలిస్తాడని మనం చూస్తాం. 4 ఆస్పెక్ట్స్ యేసుక్రీస్తు వారు ప్రస్తావించాడు. మన అందరి జీవితంలో విశ్వాసీయులయ్యే సాధారణ పరిస్థితులు చూడండి. మంచి పనులు చేసేటప్పుడు, ధర్మం చేసేటప్పుడు, ప్రార్థన చేసేటప్పుడు, ఉపవాసం ఉండేటప్పుడు ఈ వేషధారణ కనబరిచే ప్రమాదం ఉంది. విశ్వాసకి అత్యంత ఛాలెంజ్ ఏంటంటే వేషధారణ. పెద్ద సమస్యలు అనుకుంటాం, కానీ ఎవ్రీడే లైఫ్లో మనకి తెలియకుండా మన వెంటాడుతూ ఉండే శోధన వేషధారణ. వాళ్ళకి కూడా మాట్లాడుకున్నాం. యేసుక్రీస్తు వారు ఎక్కువగా విమర్శించిన పాపం కూడా వేషధారణ. ఇలా మీరు ఉండద్దు అని చెప్తూ ఈ 4 అంశాల్లో మధ్యలో ఎందుకనో ప్రేయర్ అనే దాన్ని ఎలాబరేట్ చేశారు. ఈ 4 నియమాలు ఒకటే నియమం, కనపడేలా చేస్తే ఆ పాపం పోగొట్టుకుంటారు. అయితే మధ్యలో ప్రేయర్ అనేది ఎందుకనో మత్తయి సువార్త దాని నుంచి ఎక్స్టెన్సివ్గా రాసినట్టుగా మనకు అనుకుంటుంది. ఉదయం మనం మాట్లాడుతున్నాం 5వ వచనం, ప్రార్థన చేసేటప్పుడు వేషధారణ వలె ఉండదు, మనుషులకు కనపడాలని సమాజ మందిరాల్లో వీధి మూలలో నుంచి ప్రార్థన చేయక అది మంచిది కాదని చెప్పాడు. 6వ వచనం ఏం చేయాలి? నీ గదిలోకి వెళ్ళి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయము. 7వ వచనం చెప్తున్నాడు, మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు అన్ని జనుల వలె వ్యర్థమైన మాటలు వచింపవు. ఒకటి, వేషధారులాగా ప్రార్థన చేయొద్దు, అది ఉదయం మనం మాట్లాడుకున్నాం. 2, అన్ని జనులాగా మీరు ప్రార్థన చేయాలి. అంటే పీపుల్ హూ డోంట్ నో గాడ్, జెంటైల్స్, ప్యాగన్ కల్చర్స్ లో ఉన్న వాడికి దేవుడి గురించి ప్రాపర్ అండర్స్టాండింగ్ ఉండదు, రైట్ అండర్స్టాండింగ్ ఉండదు. దేవుడి గురించి వాడికి సరిగా తెలియదు, వాక్యం వాడికి సరిగా తెలియదు, మన దేవుడు ఏమని ఉన్నాడో అనే సంగతి వాడికి తెలియదు, ఆ దేవుడి గుణగణాలు వాడికి తెలియదు. అందరిలాగే వీళ్ళు కూడా చేస్తూ ఉంటారు. ఇది ఎంత విచిత్రంగా ఉంటుందంటే, యేసుక్రీస్తు దేవుడిగా అంగీకరించిన ప్రజలు అయితే వేషధారులాగా ప్రార్థన చేస్తారట, లేకపోతే అన్ని జనులాగా ప్రార్థన చేస్తారు. ఇది మనకు వచ్చే శోభం. ఏంటి అన్ని జనులాగా ప్రార్థన చేయడం అంటే, దేవుడిని ఎరుగని వారు దేవుడిని చూసే పద్ధతి వేరేగా. ఇక్కడ 2 స్పష్టమైన విషయాలు ఉన్నాయి. 7వ వచనం, మీరు ప్రార్థన చేయనప్పుడు అన్ని జనుల వలె వ్యర్థమైన మాటలు వచింపవద్దు. ఎంత క్లియర్గా ఉండొచ్చు. మీరు ప్రార్థన చేయనప్పుడు అన్య జనుల వలె ఏం చేస్తారంటే, అన్య జనులు వ్యర్థమైన మాటలు మాట్లాడు, వ్యర్థమైన మాటలు మాట్లాడు.
స్పీకింగ్ నాన్ సెన్స్ ఇన్ ప్రేయర్. వ్యర్థమైన మాటలు అంటే ఏమనాలి? వేస్ట్ మాట. మనం ప్రార్థన చేసేటప్పుడు మన మాటలను ఫిల్టర్ చేసుకోవాలి. వేస్ట్ మాటలు రాకుండా చూసుకోవాలి. ఒక కరెక్ట్గా దగ్గరికి వెళ్తాం, ఎవరు మాట్లాడతాం? ఏదంటే దాదాపు అంటే గుర్తించారు, అందుకే కాబట్టి నేను బాగుందా అంటారా? ఆయన ఒకటి ఎవరు ఎందుకు వచ్చిన లోపలికి? మీకు సమస్య ఉంది, ఒక పై అధికారికి చెప్పుకోవాలి, ఎంతసేపు చెప్పుకుంటారు? సార్ ఫస్ట్ ఏమైంది అంటే మొదలెడతారా? మీరు ఎప్పుడన్నా గవర్నమెంట్ అఫీషియల్స్ రాసే ఉత్తరాలు చూస్తారు? పేజీలు ఉంటాయి. ఎందుకైనా మధ్య ఏం చేస్తారు? ఫార్మల్ లెటర్స్ లో పైన సబ్జెక్ట్ రెఫరల్ కొన్ని అండర్లైన్ చేస్తారు. ఎందుకు? కింద పేరా చదివినా చదవకపోయినా మన అంశం వాళ్ళు మిస్ అవ్వదు. ఏదో మొదలు పెట్టానుకున్నారంటారు, సార్ మొన్న విజయవాడ బయలుదేరినప్పుడు ఏమైందంటే పాయింట్ ఇలా ఏ పాయింట్ వస్తుంది, ఏం కావచ్చు 5 మాసంలో వాటర్ రావట్లేదు. ఓకే, నోట్ చేసుకుంటాయి. ఫస్ట్ ట్యాప్ చేశారంటే తర్వాత రాలేదు, మన మున్సిపాలిటీ వచ్చినట్టు మళ్ళీ రాలేదు. ఈ స్టోరీ అంతా ఆ ఉన్నతమైన అధికారి వినడానికి సమయం పెట్టి ప్రాబ్లం మిగతా స్టోరీ చూస్తాం. ఎందుకు కొంతమంది దేవుని దగ్గర వ్యర్థమైన మాటలు మాట్లాడతారు అంటే, ఎక్కువ మాట్లాడితే వాడు సాటిస్ఫాక్షన్. ఎక్కువ మాట్లాడటం అర్థం ఎక్కువసేపు ప్రార్థన చేయడం కాబట్టి, ఎక్కువసేపు ప్రార్థన చేస్తే దేవుడు సంతోషిస్తాడని వాడు అనుకుంటారు. దీర్ఘకాలిక ప్రార్థన ప్రొలాంగ్ చేసి చెప్తా ఉంటే దేవుడు హ్యాపీగా ఫీల్ అవుతాడని వాడు. ఈ మాట కూడా చదువుతాను, 2 కలిపి మాట్లాడుకున్నాం. మనకి ఆ 2 ఇంటర్లింక్ అయింది కాబట్టి, మీరు ప్రార్థన చేయనప్పుడు అన్ని జనుల వలె వ్యర్థమైన మాటలు వచింపవద్దు, విస్తరించి మాట్లాడుట వలన తమ మనవి వినపడునని వారు ఆలోచించారు. వాళ్ళు ఏమనుకుంటారంట? విస్తరించి ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేవుడు వింటాడని వాడు. నేను ఒక 10 నిమిషాలు ప్రార్థన చేశాను, మీరు 1 గంట ప్రార్థన చేశారు. ఎవరు ప్రార్థన జవాబు వస్తుంది? అన్ని జనులు ఏమనుకుంటారంటే గంట చేసిన వాడికి జవాబు వస్తుందేమో అనుకుంటారు. ఎందుకంటే దే డోంట్ అండర్స్టాండ్ గాడ్ ప్రాపర్లీ. విస్తరించి మాట్లాడటం వలన తమ మనవి వినపడునని వారు. ఇది కూడా మీకు చూపిస్తే కొంచెం మనకి సమయం తెలిసి వస్తుంది. కీర్తన గ్రంథం 5వ కీర్తన 3వ వచనం. యెహోవా ఉదయమున నా కంఠస్వరం నీకు వినబడును, ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని ఏం చేస్తాడు? పొద్దున్న లేచి గ్యాస్ వేయగట. మీకు అదొక కోసం మామూలు భాష మాట్లాడు. పొద్దున్న లేచి గ్యాస్ బట్టలు నొక్కడాడు. గ్యాస్ మొదటి నా ప్రార్థన సిద్ధం చేసుకుంటాను. సిద్ధము చేసుకుని కాచుకుని ఉంటారు, వెయిట్ చేస్తారు. అంటే ఏమి చేయాలో, ఏం అడగాలో, ఏ విషయాల పట్ల నా హృదయంలో ఎక్కువ బాగుందో, ఏ పాయింట్స్ దేవుడు నేను అడగాలో అవన్నీ లిస్ట్ అవుట్ చేసుకొని దాన్ని ప్రిపేర్ చేసుకొని మాట్లాడాలి. ఒక హైయర్ అథారిటీ దగ్గరికి వెళ్ళినప్పుడు మీరు ఎలా మాట్లాడాలో మీకు ఇన్స్ట్రక్షన్స్. మా కలిసిన ఒక ఆమె సౌదీలో ఒక హాస్పిటల్లో నర్సింగ్
హెడ్గా ఉంది. ఒక పర్టికులర్ టైంలో సౌదీ కిందికి ప్రాబ్లం అయితే ఒక చిన్న ఊరు వచ్చిందంట ఆయన చేస్తుంది. ఆ ఊరు స్పెషలిస్ట్ ఎవరో తిరిగితే లాస్ట్కి ఉందని తీసుకెళ్ళారు. రేపు మార్నింగ్ లేవగానే ఆయనను చూడాలంటే వాడు సాయంత్రం పట్టుకెళ్తారు. ఈ నైట్ అంతా అడ్డ పెట్టారు. ఈ నైట్ అంతా పడుకోవడానికి లేదు. గది నిండా తింటాక పెట్టారు. కాపులు, చికెన్లు, బిర్యానీ, కోళ్ళు ఏం కావాలి ఈ హాల్ దాకా బయటకు రావాలి. ఎప్పుడు పిలుస్తారు రెడీ ఉంటారు. మేము పిలిచాంటే నువ్వు స్నానం చేపిస్తారంటే కుదరదు. ఎవరెవరికి ఇంపార్టెంట్ రా అని కానీ నువ్వు రెడీ అయిపోవాలి. పైగా కెమెరా, సీసీ కెమెరా ఒకటి ఏం చేస్తున్నాడు వృద్ధి చేసి మానిటర్ బాగా కూర్చొని మధ్యలో ఒక ఆయన వస్తున్నాడు. ఆ రాజు గారికి ఆయన ఏమడిగినా కూడా ఎస్ఆర్ అన్నారు. ఇంత తగ్గుద్దా చెప్పలేము అంటే బయటికి ఒక్క మాట కూడా తేడా రాదు. ఏం మాట్లాడారు చివరిలో యువర్ హైనెస్, యువర్ ఎక్సలెన్స్, ఎవరు బలాలు ఉంటాయి చెప్పాలి. వెళ్ళగానే ముందు ఆయనకి నమస్కారం పెట్టాలి. వచ్చే ముందు నమస్కారం పెట్టి బయటకు రావాలి. ఆయన ఏదో కసుకుంటాడు వచ్చి అన్నాడు అనుకో ఏమవుతుంది అయిపోతాడు. రోజులో దేంట్లో కలుపుతున్నాం అనేది మా దగ్గర పేషెంట్ అన్నట్టు ఎక్కడ లేదు. ఎవరితో డీల్ చేస్తున్నాం. ఇమాజిన్ అత్యంత పరిశుద్ధుడైన దేవుడు బైబిల్ దేవుడి గురించి వివరించిన సందర్భాలు చూస్తే మనకి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. కొన్ని పదాలు ఎట్లా ఊహించుకోవాలో మనకు అర్థం కాదు. సమీపించరాని తేజస్సులో ఉంటాడు అంటే నీకేం కనపడుతుంది? ఆ తేజస్ తప్ప నీకేం కనపడదు. నువ్వు దగ్గరికి వెళ్ళలేదు. ఈ లైఫ్ ఇలా ఉంటే బాగుంటాయి. దగ్గరికి పెడితే ఏమవుతుంది, ఇంకొంచెం దగ్గరికి వెళ్తే ఏమవుతుంది, ఇంకొంచెం హై పవర్ లైట్లు పెడితే ఏమవుతుంది, సూర్యుడు ఎంతసేపు చూస్తాం. ఇక అడ్డు పెట్టుకుంటే చూడలేదు మనం. అలాగా గట్టిగా సూర్యుడు చూడాలంటే పడిపోతుంది. సమీపించరాని తేజస్సులో ఆ దేవుడు ఉన్నాడట. ఆయన వెలుగుని, ఆ తేజస్ని, ఆ మహిమను చూడలేక ఈ దేవదూతలట ఒక్కొక్కడికి 6 రెక్కలు ఉండేట. 2 రెక్కలతో ముఖాన్ని కప్పుకుంటారంట ఆ వెలుగు చూడలేక. 2 రెక్కలతో కింద కాళ్ళు కనపడకుండా, కాళ్ళు కనపడితే ఏమవుతుంది, అది ఆయన్ని గౌరవించినట్టు కాదనుకున్నారేమో కాళ్ళు కవర్ చేసుకుంటారట. అటు ఫేస్ కవర్ చేసుకుంటారంటే ఇటు కాళ్ళు కవర్ చేసుకుంటారట. మిగిలిన 2 రెక్కలతో అలా అక్కడే ఎగురుతూ ఏమంటారు వాళ్ళు, పరిశుద్ధుడు పరిశుద్ధుడు. పరలోకమేమో ఆయన వైపు చూడటానికి భయం వేసి రెక్కలు అడ్డు పెట్టుకొని పరిశుద్ధుడు పరిశుద్ధుడు అంటా ఉంటే మనోళ్ళేమో నానా డాడీ ఎవరు పాట పాడుతున్నారు, దేశ్ డాడీ దేశ్ డాడీ ఎవరితో మాట్లాడుతున్నాం? ఇన్ఫైనైట్ గాడ్. బైబిల్ మాట్లాడే పదాలు మహోన్నతులకు దేవుడు. వీడేమో మట్టి, ఏమన్నా బాయ్ ఫ్రెండ్ లా మాట్లాడతారు. దేవుడికి ఇచ్చే రెఫరెన్స్ ఏంటి? దేవుడికి ఇచ్చే గౌరవం ఏంటి? దేవుడికి ఇచ్చే గౌరవం ఏంటి? నువ్వు దేవుడితో మాట్లాడుతున్నావా, నీ ప్రేమకుడితో ప్రేయస్తో మాట్లాడుతున్నావా? అమలపై ప్రార్థన మధ్యలో డాడీని తెలుసుకుని, డాడీ మా పాపని తెలుసుకుని నేను ఎవరితో మాట్లాడుతున్నాను అనుకున్నాను. తెలుగు సార్ ప్రార్థన చేశాను మా గురించి. డాడీ ఎందుకు నాకు అలవాటు లేదు. ఫస్ట్ నుంచి నీకు అలవాటు కరెక్ట్ పెట్టి ఎవరితో మాట్లాడు. కోటాది కోట్ల దేవదూతల ప్రార్థనలో కొన్ని వచనాలు చదువుతాం. 24 పెద్దలట తమ కిరీటాలు తీసి కాళ్ళ దగ్గర పెట్టి సాష్టాంగ పడిపోయి, అసలు ఏంటి నేనెక్కడ నువ్వెక్కడ వాడు మాట్లాడుతుంటే వాడేమో వాసన గారు
అనుమాత్రం కూడా దేవుడు అంటే భయం లేని సందర్భాలు ఎక్కడెక్కడ తెలుసా? మన ప్రార్థన సమయంలో వ్యర్థమైన మాటలు మాట్లాడేస్తాం. ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు మనకి. ఎక్కువ టైం స్పెండ్ చేస్తే, ఎక్కువసేపు ప్రార్థన గడిపితే అది గొప్ప అని మనకు ఎవరు నేర్పించారు. దాని రూట్స్ బైబిల్లో లేవు. ఎక్కడి నుంచి వచ్చింది? ఫ్రమ్ జెంటైల్స్. నా ప్రార్థన, నా ప్రేయింగ్ కెపాసిటీ హాఫ్ అన్ అవర్ అనుకోండి. అంటే అన్ని దేశంలో అన్ని గుర్తు చేసుకుని ప్రార్థన చేసినప్పుడు ఎంత అవుతుంది? హాఫ్ అన్ అవర్ అనుకోండి. ఒకరోజు నేను కంకణ కట్టుకునే వాడు ఎట్లయినా సరే 2 గంటలు ప్రార్థన చేయాలి. వాట్ హ్యాపన్స్? అలాగే వాడు 2 గంటలు చేయాలి. మన కెపాసిటీ ఏమో అరగంటే. కాబట్టి మొదలు పెడతాను. ఇప్పుడు అయిపోతుంది నా కెపాసిటీ, అరగంటకి అయిపోద్ది. ఇంకెంతసేపు ఉంది? గంట నాలుగు. అప్పుడు నాకు జగన్మోహన్ రెడ్డి గుర్తొస్తాడు. ప్రభా జగన్మోహన్ రెడ్డి కోసం ప్రార్థన చేస్తాను. అప్పుడు చంద్రబాబు నాయుడు గుర్తొస్తాడు. చంద్రబాబు నాయుడు కోసం ప్రార్థన చేస్తాను. అప్పుడు ఇజ్రాయెల్ దేశం, పాలస్తీనా దేశం గుర్తొస్తుంది. ఈ దేశంలో ఉన్న న్యూస్ హెడ్లైన్స్ అన్ని కవర్ చేస్తారు. ప్రపంచం కోసం ప్రార్థన చేస్తాం, బిడ్డలు చూస్తారు. అంతా చేస్తే అరగంట అవుతుంది. ఇంకెంత ఉంది? గంట. అప్పుడు అమ్మమ్మ గారి నుంచి, నాయనమ్మ గారి నుంచి ప్రార్థన చేస్తారు. ఇక ఎవరి కోసం ప్రార్థన చేయాలి? మైండ్ సెర్చ్ చేస్తాం, ఎదుగుతాం. ఆడి గురించి కూడా చేస్తాం, ఈ గురించి కూడా చేస్తాం. ఇక నా పాయింట్ ఏంటో తెలుసా? నేను ఎవరి కోసం ప్రార్థన చేస్తున్నానో వాళ్ళకి నాకు ఏమి భారం, అనుబంధం, వాళ్ళ సమస్యలు గురించిన కన్సర్న్ నాకు లేదు. వాళ్ళు నిజంగా ఆన్సర్ రావాలన్న తృష్ణ కూడా నాకు లేదు. నా గోల్ ఏంటంటే ఎట్లాగైనా ఆ టైం 2 గంటలు స్పెండ్ చేయాలి. ఇక దానికి ఏదేదో మాట్లాడతాం, చేసిందే మళ్ళీ చేస్తాం. ఆ డైలాగ్ ఏమో వస్తే మనకు రావు, అవే తిరగేసి మాట్లాడతాం. మధ్యలో వచనాలు గుర్తు వస్తాం. ఆదియందు వాక్యమై ఉన్న ప్రభువాని వందనాలు. నా కాపుడైన నా ప్రభువాని వందనాలు. శరీరధారి భూమికి వచ్చిన ప్రభువాని వందనాలు. నువ్వు ప్రార్థన చేస్తున్నావా? కనపరిచినాలని దేవుడు చెప్తున్నావా? నువ్వేం చేస్తున్నావు? కొన్ని అడ్డదారులు వెతుకుంటున్నావు. దాన్ని స్ప్రెడ్ చేసి ఎలాగైనా నేను బలవంతంగా ఒక టైం లిమిట్ పెట్టుకున్నాను, అక్కడ వరకు ఈ ముందు జరుపుకుంటాడు. అప్పుడు ఒక ప్రార్థన చేస్తుంది. ఒక పాస్టర్ గారికి మెసేజ్ అయిపోయిందా ఆ మొదలైతుంది. విన్న వాక్యాన్ని బట్టి ప్రార్థన చేయడానికి ఆ మొదలుపెట్టింది. సేమ్ ప్రశ్న మళ్ళీ చెప్తుంది. ఆ పాస్టర్ అమ్మ ఇప్పుడు దాన్ని మొత్తం చెప్పాను. నువ్వు ఏం నేర్చుకున్నావో మీరు సరి చేసుకున్నావు చెప్పు. మెసేజ్ మొత్తం చెప్తున్నాడు, అర్థం ఏంటి? 2 మొత్తం నేను అన్నాను. అలాగే ప్రభు పాస్టర్ గారి ప్రసంగా మళ్ళీ ఎడిషన్స్ వాడు చేస్తున్నారు. 2 ప్రసంగాలు ఒక ప్రార్థన చేస్తున్నాను కదా. యోసేపు, పాత్ర యోసేపు గురించి. ఆయన యోసేపు పాపం వాళ్ళ అందరూ ద్వేషించారు. పాపం మంచి రంగులకు చొక్క వేసుకుని తిరిగేవాడు. మీరు తీసుకెళ్ళి గోతులో పడేశారు. ఒంటరి వాడైపోతే ఒక ఆయన నుంచి కోరుకొని తీసుకెళ్ళి బానిసగా ఐగుప్తు పట్టుకెళ్ళి పెట్టాను. అప్పుడు పోతీఫర్ ఇంట్లో పనిలో చేరాడు. అప్పుడు పోతీఫర్ దగ్గర బాగా ఆశ్రయించబడ్డాడు. ప్రార్థన చేయకుండా సండే స్కూల్ లెసన్ దేవుడు చెప్తుంది. ఆ పాస్టర్ అమ్మ ప్రార్థన చేస్తున్నాడు. ఆ స్టోరీ మొత్తం దేవుడు చెప్తున్నాడు. యోసేపు స్టోరీ దేవుడికి తెలుసా తెలీదా? దేవుడికి ఏం చెప్తున్నావు? నీ ప్రాబ్లం ఏంటి అసలు? ఎక్కువసేపు ప్రార్థన, ఎక్కువసేపు ప్రార్థన గడపాలని చాలాసార్లు తెలియకుండా మనం చేసే పనులు ఎంత చీప్గా ఉంటాయంటే ఏం చేస్తున్నారు పేరుతో మీరు అని దేవుడు ఆరాధిస్తారు. అందుకే ఇక్కడ రాసిన మాట తెలుసా? వ్యర్థమైన మాటలు వచింపవద్దు. అంటే మీరు మాట్లాడే ముందు మీ సెంటెన్సెస్ ఏంటో మీరు చూసుకుని ఒక ఆయన సలహా ఇచ్చారు. సురేష్ నువ్వు ఏం చేయాలంటే నువ్వేం ప్రార్థన చేస్తావో ఒకసారి రికార్డ్ చేసుకోవాలి. నేను క్యాజువల్గా చేసే ప్రార్థన ఒకసారి రికార్డ్ చేసుకున్నాక ఈ లైన్ అవసరమా
ఈ మాట అవసరమా, ఈ అవసరమా కనుక చేసి పెట్టడం చేస్తే ఎంత వస్తుంది? ఏం మిగలదా? ఎక్కడో విలియమ్స్ గారు ఒకసారి నా ప్రేయర్ని ఎగతాళి చేశాడు ఒక కారణం. నువ్వు ఏం చేస్తున్నావు ప్రేయర్లో అన్నాడు. ఎందుకంటే నాకు నాయన తండ్రి ఇదే ఉంది ఏమిటి ప్రేయర్ ఆయన ఇచ్చాడు. నువ్వు ఏం చేస్తున్నావు నాయన తండ్రి, ఆ నాయన తండ్రి 100 సార్లు బాబు అన్నాడు. ఉదకరం అనమాట. నాయన తండ్రి నాయన కరెక్ట్. ఏం చేస్తున్నావు? బాబు నువ్వు చేసే 10 నిమిషాలు, 5 నిమిషాలు నాయన తండ్రి చూసుకోవాలి. అంటే ఏం చేస్తున్నా నేను? కొన్ని ఊత పదాలు, కొన్ని అలవాటైన పదాలు చెప్పి ఈ నాయన తండ్రి ఎందుకంటున్నా తెలుసా? గ్యాప్ ఫిల్లర్స్ అంటారు ఇంగ్లీష్. సెంటెన్స్ మధ్యలో అండ్ అంటారు కదా. నెక్స్ట్ ఏం చెప్పాలో తెలియనప్పుడు మా మధ్యలో ఒక ప్రయాసం పెట్టారు. నెక్స్ట్ ఏం ప్రార్థన చేయాలి మనకు బాధ కలిగినప్పుడు నాయన మరి తండ్రి నాయన స్తోత్రం నాయన. ఎందుకు స్తోత్రం అన్నావు? నేను చూపించట్లా, ఇక్కడ మన మాట కదలేదు కాబట్టి. So how artificial our prayers are, how meaningless our prayers are. English లో పదం వాడారు బ్యాబ్లీ. చిరక మాట్లాడు. పిల్లల్లో చిరకలు పెంచుతారు, ఆ చిరకలు పదాలు నేర్పిస్తారు. ఎవరు రాగానే అది వచ్చి రాని మోటివేషన్ లో బాగున్నారా రండి లోపలికి వెళ్తారు. హ్యాపీ. మనం కూడా కొన్ని అలవాటైపోయిన కొన్ని టెర్మినాలజీ, అలవాటైపోయిన కొన్ని ఎక్స్ప్రెషన్స్, కొన్ని భాష, కొన్ని పదాలు నేర్చుకున్నాం. అవే తిరుగుతూ ఉంటాయి. మధ్య మధ్యలో కొన్ని పదాలు మాట్లాడతాం. ఆ చిన్న డాష్ ఫిలప్ చేసి మాట్లాడతాం. అంటే ఏమైంది అంటే దేవుడితో నాకు ఒక అనుబంధం ఉంది, దేవుడితో నాకు ఒక వ్యక్తిగతమైన అన్యోన్యమైన సహవాసం ఉంది. ఈ దేవుడి దగ్గర నేను ఇష్టంగా నా ప్రార్థన చేయకపోయి రొటీన్గా పట్టేసిన చెప్పుకున్నట్టుగా అయిపోయాను. కొంతమంది ప్రార్థన ఎంత ఉంటుందంటే 10 సంవత్సరాల తర్వాత విన్నా కూడా అదే ఏం తేడా, సేమ్ మ్యాటర్ మళ్ళీ మార్త క్యాష్. అంటే ప్రార్థనలో వాళ్ళు ఎదగలేదు, దేవుని వాళ్ళు సంబోధించడం మారలేదు, దేవుడితో వాళ్ళకి ఒక రిలేషన్ ఏర్పడలేదు. అవన్నీ నామకార్థ ప్రార్థన. విస్తరించి మాట్లాడితే ప్రార్థనకు ఆన్సర్ ఇస్తారు అనుకుంటున్నారు తప్ప వినే వ్యక్తికి అది సరిగా ఉందా లేదా ఆలోచించాలి. నేను ప్రొసీజర్ చూసుకుంటున్నాను, దేవుడికి ప్రార్థన పెట్టేస్తాను. నా ప్రార్థన ఎవరికి అంగీకారంగా ఉండాలి? దేవుడికి అంగీకారంగా ఉండాలి. నాకు నచ్చినట్టు చేయకండి. సింపుల్ లాజిక్ మీరు ఆలోచించండి. ప్రేయర్ మీకు నచ్చినట్టు చేస్తారా, దేవుడికి నచ్చినట్టు చేస్తారా? ఇవాళ ప్రేయర్ నాకు అంత సాటిస్ఫాక్షన్ రాలేదు. నీకు సాటిస్ఫాక్షన్ ఎందుకు వస్తుంది? నీ ప్రేయర్ ఎవరికి నచ్చాలి? దేవుడికి నచ్చాలి. ఆరాధన కూడా ఏంటి? వాడు ఆరాధన డల్లేదు, అక్కడ కూర్చొని మాట్లాడాలి. ఎవరికి డల్లు? నీకా దేవుడిగా? నాకు నచ్చాలి, నా మనసుకు బాగుండాలి, నాకు ఒక మెంటల్ సాటిస్ఫాక్షన్ కావాలి, నాకేదో తృప్తిగా ఉండాలి. దేవుడు ఏమంటాడంటే నీ సాటిస్ఫాక్షన్ కోసం ఎవరి పేరు వాడుకుంటున్నావు? నా పేరు వాడుకుంటూ సాటిస్ఫై అవుతుంది. అందుకే దేవుడు చాలాసార్లు పర్యటించినప్పుడు ఎలా ఆరాధించకూడదో చెప్పాడు. హౌ నాట్ టు వర్షిప్. మీకు నచ్చినట్టు చేయదు, నాకు నచ్చినట్టు చేయదు. ప్రేయర్ కూడా ఏం చెప్తున్నాడంటే ఎలా చేయకూడదో చెప్తున్నాడు. ఒక ఆయన ఉన్నాడంటే మనం ప్రేయర్ చేయడం నేర్చుకోవడం కంటే నేర్చుకుని మానేయడం చాలా కష్టం. అండు చేయాలంటే చాలా. మెనీ టైమ్స్ వీ ప్రే లైక్ అన్బిలీవర్స్. అన్యజనుల్లాగా దేవుడిని చూసే ఒక లెన్స్ ఉంది, ఆ దృష్టికోణం మారాలి. వీళ్ళు విస్తరించి మాట్లాడటం వలన తమ మనవి వినపడనని వాళ్ళు ఆలోచించున్నారు. పదార్థాలు కూడా ఇంచుమించు ఇలాంటి ఆజ్ఞించాడు, నా పరిశుద్ధమైన నామాన్ని మీరు వ్యర్థముగా ఉచ్చరించకూడదు. అదే ప్రభావ నీ పేరే కదా, మేము ఒక ఏమంటాము
భజన లాగా జపం లాగా తెల్లారం చేస్తాం వేసి అంటాం. వద్దునా వాటర్ తర్వాత 3 రోజులు నాన్ స్టాప్ వర్షిప్. వర్షం చేయట్లా, నాన్ స్టాప్ వర్షిప్ అంటూ వర్షం చేయట్లా, నా పేరు నువ్వు పిచ్చి పిచ్చిగా వాడిపడేస్తున్నావు. నీ పేరే కదా ప్రభావ, మా పేరు పెట్టుకోలేదు. ఆయన ఉంటాడు నా పేరు కాబట్టి అవుతుంది. పరాజ్ఞల్లో ఎంత కోపంగా అంటాడంటే, నేను రోషము గల దేవుడు. Don't ever dare to use my holy name. నా పరిశుద్ధ నామాన్ని ఇష్టం ఉచ్చరించడానికి మీరు సాహసం కూడా చేయడానికి వీల్లేదు. ఎవరి పేరు ఏ పర్వతున్నారు ఊరికి జపించేస్తా ఉంటే నేను తృప్తి పడతానా? అసలు నా పేరు మీరు ఎంత తక్కువ పలిగితే అంత మంచి. మోస్ట్ ఆఫ్ అవర్ వర్షిప్ సాంగ్స్ ఆర్ ఐడోలేటరీ. ఎందుకు అందరూ మ్యాటర్ ఉంటలా ఏసయ్యాలని 8 సార్లు అంటున్నాడు. ఏం చేస్తున్నాం? వ్యర్థంగా రిపీట్ చేస్తున్నాం. ఏసయ్య ఏసయ్య. బాబు నువ్వు ఎందుకు నా పేరు పిచ్చిగా వాడుతున్నావు? నేను దాన్ని ఊరుకోను, నేను దాన్ని సహించను. చదువుతారన్నమాట. ఎవరికైనా మనసులో నాకు ఇంత సంతోషం. నిర్గమాకాండం 20వ అధ్యాయం. నీ దేవుడైన యెహోవా నామమును 20వ అధ్యాయం 7వ వచనం. నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. యెహోవా తన నామమును వ్యర్థముగా ఉచ్చరింపు వానిని నిర్దోషిగా ఎంచడు. అంటే ఎలా ఇస్తాడు? దోషిగా ఎంచుతాడు. ఇట్స్ ఎ సిన్ ఇఫ్ యు అబ్యూజ్ హిస్ నేమ్. ఆయన పేరుని వ్యర్థంగా వాడితే దేవుడు దాన్ని సీరియస్ గా తీసుకుంటాడు. మన దగ్గర పోయి అసలు ఈ ఆజ్ఞల బైబిల్లో ఉన్న సంగతి కూడా మనం మర్చిపోయాం. అన్ని నామాల కంటే ఉన్నతమైన నామంగా యేసుక్రీస్తు వారి నామాన్ని ఆయన హెచ్చించి ప్రతి నాలుక ప్రతి మోకాలు దీని ముందు నిలబడి అని అన్నప్పుడు ఈ పేరు జాగ్రత్తగా వాడాలి. మనం ఒక ప్రాంతంలో వస్తున్నాడు యేసు అని వస్తున్నాడు. ఎవరు పిలుస్తున్నాడు? ఒక మనిషిని పిలిచినట్టు ఏకవచనంతో ఏకలేస్తే ఈజ్ ఇట్ వర్షిప్? జెంటైల్స్ అలా చేస్తారు, వాళ్ళకి తెలియదు. బట్ నీకు తెలిసి కూడా నువ్వు అలా చేస్తున్నావు అంటే ప్రాబ్లం ఏంటో తెలుసా? విశ్వాసకి క్రైస్తవులకి వాళ్ళకి వాక్యం తెలుసు, లేఖనాలు ఏం రాస్తున్నాయో తెలుసు, బట్ దే ప్రాక్టీస్ వాట్ దే డు. ఇక్కడేమో చూడలేదు, వాడేం చేస్తున్నారు చూస్తున్నారు. కొన్ని మతాల్లో నైట్ అంతా వెలుగు ఉండే సాంప్రదాయం ఉంది. మిడిల్ ఈస్ట్ కల్చర్స్ తెల్లారు పాటలు పాడుతూ కూర్చుంటారు. ఎందుకంటే ఆ దేవుడు హ్యాపీగా ఫీల్ అవుతాడు. నా కోసం 3 రాత్రులు తెల్లారు 3 పగళ్ళు అంటే దేవుడు విని 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 అమ్మవారి 2 రోజులు అయిపోయిందిరా, 3 రోజులు అయిపోయిందిరా, 4 రోజులు అయిపోయిందిరా, ఓకే చాలా హ్యాపీగా అంటాడా? మీరు ఆలోచించండి, దేవుడిని నువ్వు నిజంగా సంతోషపెట్టగలవా? ఎంతసేపు ప్రార్థన చేస్తే మధ్యలో దేవుడిని నమ్మను, హృదయం నిండిపోయిందిరా, కడుపు నిండిపోయింది, చాలా రాపడం అంటాడా? హ్యూమన్ లైక్ యూ, ఇలాంటి మనిషి ఆయన బాబు చాలా బాబు కట్టుకోలేకపోతున్నా అంటాడు. ఇంకోటి చెప్పండి, దేవుడు కనుక మీ ప్రార్థన జవాబు ఇవ్వకూడదు అని అనుకుంటే ఎన్ని రోజులు మీరు ఫాస్టింగ్ ఉంటే వస్తుంది? ఎన్ని రోజులు నిద్ర మానేస్తే వస్తుంది? ఎన్ని గంటలు నాన్ స్టాప్ లైఫ్ టైం చేస్తూ ఉంటే వస్తుంది? మీరు ఏమన్నా చేస్తుంది. ఒక బేసిక్ ప్రిన్సిపల్ మర్చిపోయాము, we cannot control God. దేవుడిని మనం ఇక్కడి నుంచి చక్రం తిప్పాలని అనుకుంటున్నాం ప్రార్థన. ఒక ఆయన అన్నాడు, సాధారణంగా ప్రార్థన చేసి నీకు ఆన్సర్ రావట్లేదా? ఫాస్టింగ్ అంటే మామూలుగా అయితే రాత్రి ఫాస్టింగ్ ఉంటే ఇచ్చేస్తావా?
అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే దేవుడు అట్లా మొహాట్ పడిపోతాడు, ఇబ్బంది పడిపోతాడు. ఇంగ్లీష్ కొటేషన్స్ వచ్చేసి ఎక్కడి నుంచి వచ్చిన ప్రమాదకరమైన ప్రేయర్ మూవ్స్ ద హ్యాండ్ ఆఫ్ గాడ్ అన్నారు. ప్రార్థన ఏం చేస్తారంట, దేవుడి చేతి కలుగుతుంది, ఎంటాక్ కలుగుతుంది. అంటే నువ్వు ఇక్కడ ప్రార్థన చేస్తావు, తెలిసిపోతుంది, ఏంటా వేసిపోతుంది అని ఎవడు సురేష్ అమ్మో అని నువ్వు ఆపరా, నేను చేస్తావు అంటారా? ఎవరెవరు కంట్రోల్ చేస్తున్నారు? గాడ్ కంట్రోలింగ్ us or we controlling God? బయట అలాగే చెప్తున్నారు, మీరు ఉపవాస ప్రార్థనకు జవాబు రాకపోతే ఆన్లైన్ ప్రేయర్స్ చేయండి. ఆన్లైన్ ప్రేయర్స్ జవాబు రాకపోతే 40 days, 50 days, 70 days, 3 months, 90 days. అంటే మామూలుగా అంటే అది మాట అనకూడదు, క్షమించండి. బయట మా కృష్ణుడు కదా వీడిదైనా రాదు, వీడికి అటు నుంచి ఎప్పుడు వస్తాడు, దానికి వస్తాడు. అదే దేవుడి దగ్గర మన పద్ధతి. ఇలా అడిగితే ఆన్సర్ రాదు కాబట్టి అటు నుంచి వస్తాం. అదే అంటే దేవుడు మనం ట్రాక్ లో వేసుకుంటున్నాము. నువ్వు ఫాస్టింగ్ ఉన్నా అడగడం, ఫాస్టింగ్ ఉండి అడిగినా నీకు ఆన్సర్ రాకపోతే వేరే పద్ధతి అడిగితే ఇస్తాడా? దేవుడు ఏమన్నా కొట్టుకోమా బట్టలు పని చేయడానికి? ఎట్లా ప్రార్థన రాబట్టుకోవాలి? ప్రజలు కూడా అట్లాగే ఉన్నారు, ప్రజలు కూడా అట్లాగే ఉన్నారు. నా దగ్గరికి వస్తారు ప్రార్థన చేయండి, ఆన్సర్ రాజుకోండి, వాళ్ళ దగ్గరికి వెళ్తారు. ఆ దగ్గర ఆన్సర్ రాజుకోండి, జాబాబు గారి దగ్గర వెళ్తారు. అవి పిల్లలు కొడుకుంటారు, ఆయన పిల్లలు కొడతారు. ఆయన స్పెషలిస్ట్ మనకి పేరు. అంటే ఒక్కడో డిపార్ట్మెంట్ తీసుకున్నారు ప్రార్థనలో. It is insulting God. అంటే సురేష్ గారి ద్వారా వెళ్తే పని అవ్వదు, జాన్ బాబు గారి ద్వారా వెళ్తే పని అవుతుంది. ఏం చెప్తున్నాం? దేవుడు ఏం లేదా, ఒక రైట్ పర్సన్ అంటే పని అయింది. ఆ ప్రజలందరూ జాన్ బాబు గారి అక్కడ ఆన్సర్ రాకపోతే ఇంకొక ఆయన. పీపుల్ ఆర్ రోమింగ్ అరౌండ్ ద పాస్టర్స్. అగ్రికల్చర్ ఇక్కడ నాకు జవాబు రాకపోతే అర్థం ఏంటి? దేవుడు ఇవ్వలేదు, ఇచ్చినట్టు ఇస్తాడు. ఎక్కడికి వెళ్ళినా కూడా ఉపయోగం. నో మీడియేటర్స్, నో రికమెండేషన్స్. కానీ మనం ఏం చేస్తున్నాం? ఎవరితో పని అయితే నాకెందుకు పని? గాడ్స్ ఏమైపోయింది? నేను ప్రార్థన చేస్తా ఉంటే నాకు జవాబు రాకపోతే దేవుడు నన్ను వెయిట్ చేయమంటున్నాడా, వద్దంటున్నాడా, కొంచెం ఆగంటున్నాడా? అదే నాకు దేవుడితో నాకు సంబంధం లేదు, దేవుడి చేతులతో నాకు సంబంధం లేదు. నాకు జవాబు రావాలి. ఎవరి ద్వారా వస్తున్నా? ఒక అంటున్నాడు, ఇటు ముహూర్తం పెట్టించుకున్నామమ్మా, అటు పాస్టర్ గారి ప్రార్థన చేసుకున్నాం. మా ప్రయత్నం మనం చేయాలి కదా రెండింటిలో. ఎవరికక్కడ ప్లేయింగ్ గేమ్స్. ప్రార్థనలో దేవుని దగ్గర ఆటలాడుతున్నాం. కాబట్టి మీరు ఇలాగ ప్రార్థన చేయండి. మీరు వేషధారులా ఉండద్దు, అన్ని జనులాగా ఉండద్దు. వేషధారులేమో మనుషుల కనపడాలని ప్రార్థన చేస్తారు, అన్ని జనులేమో దేవుడి సరిగా అర్థం చేసుకుంటూ ప్రార్థన చేస్తారు. వేషధారులేమో వీధి మూలలో, సమాజ మందిరాలు మనుషులందరూ చూస్తూ ఉండగా ప్రదర్శన చేస్తారు. వీళ్ళేమో దేవుని ఎలా పొట్టలు వేసుకోవాలని వీళ్ళు ట్రై చేస్తూ ఉంటారు. వ్యర్థమైన మాటలని ప్రార్థన విస్తరించి మాట్లాడితే తమ ప్రార్థన జవాబు వస్తుంది వాళ్ళు అనుకుంటారు. ఆ తర్వాత యేసుక్రీస్తు వారు ప్రార్థన నేర్పించాడు. ఏంటి ఆ ప్రార్థన అంటే? తెలుగులో ఎవరు పేరు పెట్టారు? పరలోక ప్రార్థన. అంటే ఫస్ట్ ప్రార్థన ఉందని పెట్టేశారు. మనం టైటిల్ పెట్టడం ఎక్స్పర్ట్స్. పరలోక ప్రార్థన అంటే ఎక్కడ చేస్తారు? ఆ ప్రార్థన ఇక్కడ పరలోకంలో చేసేది ఇక్కడ. టైటిల్ ఏంటి? పరలోక ప్రార్థన. పరలోక ప్రార్థన చెప్తున్నాం. పరలోక ప్రార్థనకి అది ఉద్దేశం పరలోకమైన పదంతో స్టార్ట్ అవుతే అది ఆ ప్రార్థన. ఇంగ్లీష్ లో బాగా పెట్టుకున్నారు, ఏమన్నారు? లార్డ్స్ ప్రేయర్. అది కూడా మన తేడా. యేసుక్రీస్తు వారు చేస్తున్న ప్రార్థన అది మనకు నేర్పించిన ప్రార్థన. ఆయన మనకు నేర్పించాడు. మా అపరాధాలు మాకు క్షమించిన యేసుక్రీస్తు వారు తండ్రిని అడుగుతాడు, అడగకపోతే ఇట్ ఈస్ కవర్డ్ బై అవర్ లార్డ్. పరలోక ప్రార్థన ఎంతమందికి వచ్చి
వచ్చే కారణం మరి ఏం అర్థమవుతుందో లేదు. అది మావే నోటికి ఎంతమందికి వచ్చి పైన ఎంతమందికి వచ్చి ఎంత వేసిన లేవలేదు. మీ బుద్ధి చెప్పండి, ఎంత టైం తీసుకుంటుంది బాగా ప్రార్థన చెప్పండి. 10 minutes, 5 minutes, 2 minutes, 5-6 పాయింట్లు ఉన్నాయి. కరెక్ట్గా చేస్తే 1 minute. మీరు ఎలా ప్రార్థన చేయాలంటే యేసుక్రీస్తు వారు 3 అధ్యాయాలు ఈ 3 అధ్యాయాలు బై హార్ట్ చేయండి. మాకు నచ్చదు, ఇంకా 5 పాయింట్లేనా అప్పుడు అయిపోయింది. పదిహేడు అధ్యాయంలో ఆయన తన శిష్యుల కోసం ప్రార్థన చేసిన అధ్యాయం అంతా చేశారు. సో దేర్ ఆర్ సమ్ అకేషన్స్. మార్చి రోజున ఆయన ఈ మాట చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాడు. 2 మాటలు చెప్తాను. ఒకటి, పబ్లిక్ లో చేసేటప్పుడు షార్ట్ గా ఉండాలి, ప్రైవేట్ గా చేస్తున్నప్పుడు సంఘంలో ప్రార్థన చేయబట్టి కొంతమంది సంవత్సరం చేయ ప్రార్థన ఇక్కడ టీచర్స్ ఎలా కట్ చేయదు. ఇక్కడ మొదలు పెట్టి 2 చాలా ప్రార్థన ఇక్కడ తీసేసుకోవాలి. ప్రార్థనలో మరి ప్రసంగాలు చేయాలి, పక్కన మరి వార్తలు ఇవ్వాలి. ప్రేయర్లో కొంత ఇండైరెక్ట్ చెప్పాలి. పాస్టర్ గారికి మరి చెప్పాలి, పాస్టర్ గారు నాకు కూడా బాగా వాక్యం తెలుసు, ఇండైరెక్ట్ గా ప్రార్థన పాస్టర్ గారికి చెప్పాలి. యాజ్ ఈక్వల్ యాజ్ యూ. ఆయన ప్రార్థన చేయమన్నారట, భోజనానికి మొదలు పెట్టాడట. ఆయన ఆమె లోపు చూసారండి మనకు ఏంటి ఇంకా పెట్టలేదు అన్నాడు. ఇది 2వ బ్యాచ్, ఈ ప్రార్థన దీన్ని కూడా కాకుండా లేదు. They don't pray personally, they don't have any relation with God personally. ఇంటి దగ్గర దేవుడితో వాళ్ళకి ఏ ప్రార్థన ఉంటుంది, ఇక్కడికి వచ్చి మాత్రం నటిస్తారు. సమాజంలో సంఘంలో చేసేటప్పుడు ఎంత కుట్టలుగా చేస్తే అంత మంచిది. ఇక్కడ ఒక క్రమం ఉంది కదా, అది నీ వల్ల పాడవు. నువ్వు వ్యక్తిగత ఎంతసేపు చేసుకుంటావు చేస్తావు, బట్ నువ్వు ఎంతసేపు చేసుకుంటావు అంటే ఒక లెక్క ఏం లేదు, టైం ఏమి లేదు. కానీ ఆ చేసే ప్రార్థన వేస్ట్ మాట్లాడకుండా చేసుకోవాలి. యేసుక్రీస్తు వారు ఏం చేయమని నేర్పించాడు అవి చేయాలి, ఏమి చేయకూడదు ఆ జాగ్రత్త తీసుకోవాలి. మనకు ఆ జాగ్రత్తలు, ఆ సూత్రాలు, నియమాలన్నీ పోయి టైం టార్గెట్ అయిపోయింది. ప్రతి ఉదయాన్ని పొద్దున్న లేసి 2 గంటలు ప్రార్థన చేయాలి. మన దగ్గర వాక్యం కంటే కూడా నారాయణ దరిద్రుల ప్రసంగాలు చెప్పే టిప్స్ బాగా గుర్తుంటారు. దరిద్రం క్రైస్తవ సంఘాన్ని వాక్యం గుర్తుండదు. ఈ ప్రసంగంలో మధ్య పటాన్ని వేస్తాడు కదా, అవి గుర్తుంటాయి. 5 జీవన సూత్రాలను ఆడి పాటిస్తారు. ఒక ప్రసంగంలో చెప్పాడు, దశభాగం దేవుడికి ఇచ్చినట్టు సమయంలో కూడా దశభాగం ఇవ్వాలి. 24 గంటలు దశభాగం అంతా 2.4 వేసాడు. మన దేవుడి దగ్గర కదా కొంచెం బేరమాడి, ఓకే 2.5 గంటలు ఇచ్చేద్దాం దేవుడికి అన్నాడు. 3 గంటలు తీసుకోండి, 2.5 గంటలు పెట్టాడు. ఇప్పుడు నారాయణ అవస్థ పట్టి 2.5 గంటలు ప్రార్థన చేయాల. 4 లేస్తే ఎప్పుడు లేవాలి, 6 లేవాలి. అప్పుడు ప్రార్థన మధ్యలో పాట పడుతుంది, మధ్యలో వెళ్ళి కొంచెం పాట పాడి వస్తాం, ఒక కాఫీ తాగి వస్తాం, మళ్ళీ బయట చేస్తాం, ఒక అధ్యాయం చదువుతాం. ఈ ప్రార్థన ఇట్లా 2.5 గంటలు ఏం చేయాలో వాడు టైం అడ్జస్ట్ చేస్తాడు. ఇది చెప్పుకోవటానికి వీళ్ళు పొద్దున్నే వేస్తాం రోజులు 4 గంటల్లో మన లైఫ్ స్టార్ట్ అయ్యింది. వాళ్ళకి ఏమో తెలుసా, ఈ 4 o'clock లేచి వేషధారణ మొదలుపెట్టారు. ఈ లైఫ్ ఏ లైఫ్ నటించడం 4కే స్టార్ట్ చేస్తారు. ఈ లేకుండా ఉంటే పెట్టడం హారిబుల్ థింగ్ ఏంటంటే ఒక విశ్వాస జీవితంలో we pretend, we act before God. దేవుడికి ఏమీ తెలియదు, దేవుడు అంతరంగా అర్థం కావు, దేవుడు హృదయ రహస్యాలు తెలియదు,
నేను యాక్ట్ చేస్తుంటే దేవుడు గుర్తుపడలేడు అనుకుంటే ఎంతకైనా పోవడం ఏముంటుంది. వ్యర్థమైన మాటలు లేకుండా, విస్తరించి మాట్లాడకుండా, జాగ్రత్తగా ఏం మాట్లాడాలో ఏం మాట్లాడకూడదు, ఏది అడగాలో ఏది అడగకూడదు. కీర్తనకారులు అంటారు, నా ప్రార్థన నేను సిద్ధం చేస్తాను. అందుకే మనం పక్కలే ఉన్నారంటే, బిఫోర్ యూ ప్రే యూ సిట్ సైలెంట్ ఫర్ ఎ కపుల్ ఆఫ్ మినిట్స్. ప్రార్థన కూర్చొని సిద్ధపడి కూర్చున్నాం, మనిషి కూర్చొని ఆలోచించుకొని ఏం చేయాలి, ఇప్పుడు ఏ విషయాలు ప్రార్థన చేయాలి, ఏమో అడగాలి, నా మనసు నేను ముందు సెట్ చేసుకోవాలి. ఏది పడితే మాట్లాడటానికి ఆయన మనిషి కాదు, దేవుడు అనే స్పృహ నాకు కలిగినప్పుడు నాకు భయం కలగాలి. ఏం పడితే దేవుడి దగ్గర ఎట్లా మాట్లాడాలి? మా ఆయన కదా అంటావు దేవుడి. పోలీసులు ఏమన్నా దారిలో ఆపితే ట్రాఫిక్ పోలీసులు భయం వేస్తారు. లైసెన్స్ లేకపోతే వెళ్తున్నాం ఉంటుంది, పోలీసులు కాబట్టి ఏం చెప్తాం, ముందు చూడలే. ఒక ఎస్ఐ సిఏ ఫోన్ చేసి సురేష్ అంటే ఒకసారి స్టేషన్ ప్లాంట్ ఏమంటే ఎందుకు చేశాడు మీకు మాట్లాడుతున్నాను. ఒక పోలీస్ ఆఫీసర్ని చూస్తే, ఒక హెడ్ మాస్టర్ని చూస్తే కలిగే భయం మీకు ప్రార్థన అనిపిస్తారు. మనకి దేవుడు అంటే భయం అనే థాట్ లేదు. We never fear God. యెహోవా యందు భయభక్తులు అని బైబిల్ చెప్తా ఉంటుంది. మనకి ఒకటే ఉంది, ఏముంది? భక్తి ఉంది. దాని ముందు పాపం మన ఏనాడు మనకి ప్రార్థనలో మోకరిస్తూ ఏం మాట్లాడాలని భయంతో ఆగిపోవడం తెలుసండి. దేవుడిని అర్థమైతే కదా భయం వేసేది. ఏం మాట్లాడతాం ఆయన దగ్గరికి వెళ్ళి? ఉదయం మాట్లాడుతున్నా, యేసుక్రీస్తు వారు ఉపమానం చెప్పారు, సుంకర వెళ్ళాడు, ఏం మాట్లాడతాను ఆయన దగ్గరికి వెళ్ళి? నా జీవితం చూస్తే ఎట్లా ఉంది, నా బుద్ధి ఎలా ఉంది, నా పనులు ఎలా ఉంది, నా హృదయం ఎంత ఘోరంగా ఉంది, ఏమని అడగను? ప్రభు నాకు వెళ్ళేప్పుడు ప్రభా నీ లోపు నీ హృదయం గుర్తొస్తే, మీ జీవితం గుర్తొస్తే, అమ్మా మనం చూస్తున్న అవతారం పెళ్లి కావాలి నీకు అక్కడ దేవుడు అంటాడు అనుకుంటే ఎంత ప్రేమ ముందుకి. ఈ సొంతరు అనుకున్నాడు కదా, ఏమనాలో తెలియక భయం వేసి ఆగిపోయి మాట్లాడుతుంది దగ్గర. Lord, forgive me, mercy upon me a sinner. ఎవరైనా పాపిని నన్ను. యెషయా భక్తుడికి ఆ దేవుడు ఎటువంటి వాడు కనపడ్డాడు. ఉన్నతమైన సింహాసనం మీద కూర్చున్నాడు, దేవదూతలు ఏదేదో చేస్తున్నాడు, పరలోకములో సీన్ కనపడుతుందట. ఆయన ఎంత ఉన్నతిలో చెప్పడానికి ఆ దర్శనంలో ఒక ఇమేజ్ కనపడుతుందట. ఆయన సింహాసనం మీద కూర్చున్నాడట. ఆ సింహాసనపు కాళ్ళు కుర్చీ అంచులు కింద కనపడుతున్నాయట. ఆ అంచే భూమి మీద నుంచి ఆకాశం వరకు ఉందట. ఇలా చూస్తూ ఉంటే ఆయనకి ఏం కనపడట్లా, ఆయన అన్ని అంచులు కనపడుతున్నాయట. ఏ సింహాసనం కూర్చున్నట్టున్నాడు, ఆ కాళ్ళు కింద కనపడుతుంది, అంగేలో ఉంది. ఈ అంచే ఆకాశాన్ని కట్టుకుంటే ఆయన అనుకుంటాడు, అనుభవించుకున్నాడట. ఏమన్నారో తెలియలేదట. ఏమన్నా అసలుకి అపవిత్రమైన పెదవులు, అపవిత్రమైన పెదవులు ఏం మాట్లాడతారు, ఇంకా ఏం ప్రార్థన చేస్తాం ఆయన దగ్గరికి వచ్చి? ఆయన అలాంటి ఏం మాట్లాడుతున్నాడు ఆయన దగ్గర? దావీదు భక్తుడు అన్నట్టు, నీ ముఖ కాంతిలో నా రహస్య పాపాలు నాకు కనపడుతున్నాయి. దేవుడితో సన్నిహితంగా గడుపుతామని ఇష్టంగా దావీదు వెళ్ళిపోయి ప్రార్థన మొదలు పెట్టగానే అట్లా లైఫ్ ఇట్లా కనపడుతుంది. ఎవరికి తిన్న రహస్య పాపాలని దేవుడు ఇట్లా, ఇదిరా నీ పరిస్థితి, అడగాల్సిన వదిలేసి ఏమడుగుతాం? క్షమించుకో, అయిపోయింది. యోగుకి దేవుడు ఒకసారి ప్రత్యక్షమైందంట. బోర్డు డిస్కషన్ అయ్యాక, గొడవ జరిగాక
సడన్ గా సుడిగాలు ప్రత్యక్షం ఎందుకు మాట్లాడుతున్నాం అన్నాడు. ఏమనాలి? ప్రభావ వీళ్ళు ఏమన్నారు తెలుసా అని మొదట్లా వాళ్ళ సంగతి నాకు అవసరం, నా సంగతి కూడా నాకు అవసరం అన్నాడు. నోరు పూసుకుంటాను, ప్రభావ ఏం మాట్లాడతాను నేను మాట్లాడటానికి కూడా అర్హత లేనివాడు. నీవు ఉద్దేశించినది ఏదియు నిష్ఫలము కానేదని నేను తెలుసుకున్నాను. నేను అవివేకంగా మాట్లాడాను, మూర్ఖంగా మాట్లాడాను. నేను ఇప్పుడు నోరు పూసుకుంటున్నాను, నా పెదవుల మీద చేతులు పెట్టుకుంటున్నాను. నేను మాట్లాడాను. పరిసైడ్ వెళ్ళి షోగా చెప్పుకున్నాడట. సొంకర్ వెళ్ళి తల పైకెత్తడానికి కూడా దేవుని సాక తలంచుకొని క్షమించమని అడిగాడట. ఆయన గ్రాండ్ థాట్ వేస్తారు అకౌంట్లో. ఈయన సంగతి ఏంటి, ఈయన సంగతి ఏంటి? యేసుక్రీస్తు వారు ఏమన్నారు? Now tell me who is justified. ప్రజల లెక్కలో ఎవరు జస్టిఫై అవ్వాలి? పరిసైడ్ అవ్వాలి. ఉపవాసాలు ఉన్నాడు, ప్రార్థన చేశాడు, అవి నామకర్మాలు చేశాడు, త్యాగం చేశాడు. బట్ హీ ఈజ్ అ మ్యాన్. ఏం అడగాలో భయం వేసి అడగకుండా ఎవరితో దేవుడి దగ్గరికి వచ్చి ఏ మొహం పెట్టుకుని వస్తున్నాం? పరిగెమి అని మాట చేసి ఆపేశాడట. యేసుక్రీస్తు వారు ఇతను నీతిమంతుడిగా తీర్చబడి అడిగావా ప్రార్థన? బయటకు వచ్చాక మీరు సొంకడి భార్య పిల్లలు అడుగుతారు, అడిగావా ప్రార్థన? అడగలేదు. ఏమైనా ఏం చేస్తావు? అదేంటి ఆయన ఎక్కడ? ద హై వ్యూ ఆఫ్ గాడ్. దేవుడు ఎంతటి ఉన్నతమైన వాడో నీకు అర్థమైతే నువ్వు అంత దేవునిగా తగ్గించుకొని మాట్లాడతావు. దేవుడికి బామర్దని అనుకుంటే దరిద్రం అని. Know who God is అని యేసుక్రీస్తు వారు నేర్పిస్తున్నారు. పరలోకమందున్న మా తండ్రి నీ నామము పరిశుద్ధపరచబడుగాక. మొట్టమొదటి పాయింట్ అయితే God is holy and his name is holy. ఆ నామం ఎప్పుడు మహిమపరచబడుతూనే ఉండాలి, మహిమపరచబడుతుంది. ఇక నువ్వు ప్రార్థన మోకరించగానే నువ్వు గుర్తు చేసుకోవాల్సిన మొదటి సంగతి ఏంటంటే హిస్ నేమ్ ఈస్ హోలీ. ఆయన నామం పరిశుద్ధమైనది. ఆ పరిశుద్ధ నామాన్ని అట్లాగే మనం గౌరవించాలి. హల్లowed be thy name. నీ నామాన్ని మహిమ కలగాలి. ఆ పవిత్రమైన నామాన్ని నేను ఏ మాత్రం కూడా నేను కించపరచకుండా దానికి ఇవ్వాల్సిన గౌరవం నేను ఇవ్వాలి. హల్లowed be thy name. దేవుడు అంటే భయం లేకుండా ప్రార్థన చేయదు. ప్రకారం భయం అనిపించట్లేదంటే ఎంత త్వరగా ముగించేస్తా పోయే అంత మంచి. దేవతలు భయపడతారట, భూమి మీద సకల సృష్టి భయపడతారట. మీరు ఆలోచించండి, గాబ్రియలు నంద్యాల వెళ్ళి వచ్చిన పని చేసుకుంటారా దేవుడు అన్నాడు అనుకోండి, ఏం చేస్తాడు గాబ్రియలు? చూద్దాం చెప్పండి, ఏం చేస్తాడు? సాయంత్రం అంటాడా? లేదు ప్రభా నాకు పనులు ఉన్నాయి, దాంట్లో వెళ్ళినప్పుడు అది కూడా కవర్ చేసుకుని వస్తా అంటాడు. ఆ మాట అన్నాడో లేదో ఏం చేస్తాడు కాబట్టి వెళ్ళిపోతాడు స్పాట్. సురేష్ నువ్వు వెళ్ళి పని చేయాలంటే చేస్తాను, వెళ్ళాక చూసుకో చేస్తాను. దేవుడు నన్ను పిలుస్తున్నాడు కదా, సేవకి ఇప్పుడు నుంచి ఉన్నది. అదే కొంచెం జాబ్ అవి చూసుకొని కొంచెం సెటిల్మెంట్స్ ఉంటాయి కదా. ఎవరున్నారు గుర్తులేదు. The only creature in this entire universe. దేవుడి మాట విని కూడా రెస్పాన్స్ ఇవ్వని ఒక ప్రాణి భూమి మీద ఎవరంటే మనిషి. ఎటు చేయగలట వెళ్ళి పక్షి చెప్తే ఏం చేస్తుంది? వెళ్ళిపోతుంది. ఇలా వెళ్ళి ప్రవహించి అక్కడికి వెళ్ళి అక్కడ కుమ్మరించి అంటే వర్షం అవుతుంది,
అక్కడ పడిపోతుంది. సముద్రాలు ఏం చేస్తాయి మాట వింటాయి, పర్వతాలు ఆయన మాట వింటాయి. సృష్టిలో ఏ ప్రాణి ఏ జీవరాశి ఆయన మాట వింటది, మనిషిలో ఏమి వినడు. ఆటను ప్రార్థన చేస్తాడు, ఆటగా ప్రార్థన జవాబు. ఎవరు దేవుడు? దేవుడు ఏం చెప్పినా వీడు వినడంట, వీడు అడగగానే ఆయన జవాబు ఇవ్వాలంట. ఇన్సల్టింగ్ గాడ్. అందుకే అంటున్నాడు, 3 విషయాలు చెప్తున్నాడు. ఈ 3 చెప్పి నేను దాన్ని కవర్ చేస్తాను. 1, నీ నామం పరిశుద్ధమైనది. 2 బయట చేయలేదుగా, పరలోకమందున మాత్రం నీ నామము పరిశుద్ధపరచబడి కాక. 2 ఏం కావాలి? నీ రాజ్యం కావాలి. నీ రాజ్యం రావాలి అని కోరుకోవాలి. ఎవరి రాజ్యం? దేవుని రాజ్యం. నీ నామం నాకెందుకు, నీ రాజ్యం నాకెందుకు? మామయ్య బిడ్డ ఉంటే లేదా? ఇది మనకు నీ రాజ్యం రావాలి, దేవుని రాజ్యం రావాలి అని దేవుని బిడ్డలు కూడా ప్రార్థన చేయకపోతే ఎవరు చేస్తారు? ఈ ప్రార్థన శాండ్విచ్ ప్రేయర్ అని అన్నారు కొంతమంది భక్తులు. ఎందుకంటే ఇట్ బిగిన్స్ విత్ కింగ్డమ్ ఆఫ్ గాడ్ అండ్ ఇట్ ఎండ్స్ విత్ కింగ్డమ్ ఆఫ్ గాడ్. ఈ ప్రార్థనలో లాస్ట్ అయ్యేది ఏదైనా రాజ్యము, శక్తి, బలము, మహిమ నీదే. ఈ రాజ్యం నీదే. ఆ రాజ్యం తేవాలి, నువ్వు తెస్తావు, ఎస్టాబ్లిష్ చేస్తావు, నీ ప్రభావం. కింగ్డమ్ బి thine forever. దేవుని రాజ్యం రావాలని ఒక విశ్వాసి ప్రార్థన చేయాలి. దేవుని నామానికి మహిమ కలగాలని ప్రార్థన చేయాలట. దేవుని రాజ్యం రావాలని ప్రార్థన చేయాలి. దేవుని రాజ్యం రావాలని మన కోరుకోవాలి. ఎవరు కోరుకుంటారు? మనకు దేవుని రాజ్యం అవసరం లేదు, దేవుని నామం అవసరం లేదు, మనకి మన అవసరాలు చేయాలి. బట్ యేసుక్రీస్తు వారు మనకు నేర్పిస్తున్నారు, నువ్వు ప్రార్థన చేయగానే గుర్తు చేసుకోవాల్సిన విషయాలు కొన్ని. నీ నామం, నీ రాజ్యం, 3వది నీ చిత్తం. ఎంత బ్యూటిఫుల్ గా ఉందో తెలుసా? నీ చిత్తం పరలోకమందు ఎలా నెరవేరుతుందో భూమి మీద కూడా అలా నెరవేరాలనుకో. ఇందా చెప్పాను కదా, ఒక మాట చెప్పగానే దేవదూతల భయంతో ఉరుకులు పరుగులుగా పనిచేస్తారు, మనుషులు మాత్రం చేయరు. గాడ్స్ విల్ ఎక్కడైనా నెరవేరుద్దట, భూమి మీద మాత్రం ఎవరు పట్టించుకోలేదు. బట్ యేసుక్రీస్తు వారు మనకు నేర్పిస్తున్న ప్రార్థన ఏంటంటే, ప్రభువా ఒక రోజు నీ రాజ్యం రావాలి, అప్పుడు నీ చిత్తం ఎలా జరగాలంటే పరలోకం ఎలాగైతే అది ఇమీడియట్గా అది ఇంప్లిమెంట్ అవుతుందో అలాగే భూమి మీద కూడా నీ చిత్తం నెరవేరే రోజులు, ఆ రాజ్యం, ఆ ప్రభావం మీద చూడాలి. ఏం కోరుకుంటున్నాడు తెలిసే యేసుక్రీస్తు వారు? అండ్ గాడ్ సేస్ సంథింగ్. భూమి మీద ఉన్న ప్రజలు ఆట మేఘాల మీద ఉరుకులు పరుగులుగా దేవుడు చెప్పాడని పరుగులు తీసుకుని పనులు చేస్తారే, అది రావాలి. అది దేవుడి రాజ్యం రావాలి. If the kingdom really comes, everyone will obey God. మీరు దీని నుంచి ఎంత ఆలోచిస్తే అంత సమాచారం దొరుకుతుంది బైబిల్లో. బట్ 3 మాటలు గుర్తుపెట్టుకోండి. నీ నామం పరిశుద్ధపరచబడాలి, నీ రాజ్యం రావాలి, నీ చిత్తం నెరవేరాలి. ప్రార్థనకి మీరు మోకరించినప్పుడు మీకు నచ్చినా నచ్చకపోయినా 3 పదాలు మీరు అలవాటు చేసుకోండి. ఎందుకంటే ఇది ఇలా చేయమని ఎవరు చెప్తున్నారు? ప్రభువారు మనకు నేర్పిస్తున్నారు కాబట్టి 3 మాటలు అలవాటు చేసుకోండి. యువర్ నేమ్, యువర్ కింగ్డమ్ అండ్ యువర్ విల్. అప్పుడప్పుడు ట్రావెల్ చేస్తాను, మధ్యలో బోర్ పడితే ఈ గుర్తురాకపోతే ఈ 3 లైన్లు గుర్తు చేసుకుంటాను. ఏ 3 లైన్లు బై హార్ట్ చేయడం తెలుసు ప్రార్థన కదా. ప్రభు నీ నామం మహిమపరచబడాలి, నీ రాజ్యం రావాలి, నీ చిత్తం భూమి మీద కూడా నెరవేరాలి. దేవుని చిత్తం నెరవేరాలని ఒక విశ్వాసం కూడా కోరుకోకపోతే భూమి మీద ఎవరు కోరుకుంటాడు? మనకు చాలాసార్లు స్టాటిస్టిక్స్ మనకు అర్థం అవ్వట్లేదు.
మనం ఏం మాట్లాడుకుంటున్నాం? భారతదేశంలో ఎంతమంది క్రైస్తవులు ఉన్నారు అంటే మనం ఎక్కడ మొదలెడుతున్నాం? 2%, మ్యాక్సిమం 4 or 5%. మరి గట్టి మాట 7% చేసుకుంటున్నాను. ఈ 7గురిలో ఎంతమంది క్యాథలిక్స్ ఉంటారు, ఎంతమంది సెవెంత్ డే ఉంటారు, ఎంతమంది జెహోవా విట్నెస్ ఉంటారు, ఎంతమంది అబద్ధ బోధకులు, రకరకాల డినామినేషన్ ఉంటారు. వాళ్ళలో మీ చర్చ ఎంత ఉంటుంది, మీలో మరి ఎంతమంది మీరు ఉంటారు? అందులో 1 పాయింట్ ఉంటే 1 పాయింట్ 0.2 వెళ్తే ఆటోలు విశ్వాసం కాదు, మెడిట్. మరి వాడు ఏం ప్రార్థన చేస్తాడు? మీ సంగతి నాకు అవసరం, అడిగింది చెప్తావు. Who will pray according to God's will? అసలు ప్రార్థన చేసేవాళ్ళు లేదు అనే ఈ దేశంలో ఆ ప్రార్థన కూడా వేషధారులాగా అన్నిషన్లాగా చేసే కండిషన్లో మిగిలిపోతే పరలోకపు తండ్రికి నచ్చే ప్రార్థన ఎవరు చేస్తారు? అందుకే యేసుక్రీస్తు నేర్పిస్తున్నారు. ఒక ఆయన దాన్ని బ్యూటిఫుల్ గా విడగొట్టాడు. వేషధారులాగా ఉండద్దు, అనుజనులాగా ఉండద్దు, శిష్యులాగా ప్రార్థించండి. Be my disciples. Don't be like hypocrites. Don't be like Gentiles. But be like disciples. ఒక శిష్యుడు ఎలా ప్రార్థన చేయాలో యేసుక్రీస్తు వారు నేర్పిస్తున్నారు. ఇప్పుడు మాట్లాడుతుంది, నీ నామం, నీ రాజ్యం, ఆ చెప్పు తప్ప ఏంటంటే పడుతుంది. నీ నామం, నీ రాజ్యం, అప్పుడు వస్తుంది మన ఫేవరెట్ టాపిక్, మా అనుదిన ఆహారం మాకు, మా అవసరాలు మాకు తెచ్చి. అంటే అర్థం ఏంటో తెలుసా? నా భౌతిక అవసరాల కంటే ఈ నామం మహిమపరచబడాలి. నా భౌతిక అవసరాల కంటే మించి మీ రాజ్యం రావాలని నేను కోరుకుంటున్నాను. నా వ్యక్తిగత అవసరాల కంటే మించి మీ చిత్తం భూమిలో నెరవేరాలని నేను కోరుకుంటున్నాను. ఇంకొంచెం విడగొట్టి మాట్లాడితే, నీ వ్యక్తిగత అవసరాలకు ఆన్సర్ వస్తే నీకు సంతోషమా? దేవుని నామాన్ని మళ్ళీ కార్యాలను కోరుకోవడం నీకు ఇష్టం? అపోస్తులు అక్కడికి ముందుకెళ్ళిపోతారు. వాళ్ళు ఏమంటారంటే, మా ప్రార్థన జవాబు రాకపోయినా పర్వాలేదు ప్రభా, నీ నామానికి మాకు ఏం కలగాలంటే glory to your name even if I don't take answers to my prayers. నా దేహంలో ముళ్ళు ఉంది, తీసే ముమ్మారు పెడుతున్నాడట. ఆయన ఏమన్నాడంటే, ఏమన్నాడు? ఫాస్టింగ్ ఉన్నాం, ఆల్రెడీ ఉన్నాం, నందరికి ప్రార్థన చేసుకున్నాం అన్నాడు. దేశం అపోస్తలులను పోగేద్దాం, ఈ సంగతి చేసేద్దాం, నా కృప నీకు చాలు అని ఆయన అన్నాడట. ఈయనేమన్నాడట, ఓకే, if that brings glory to you, it's okay. If that is your will, it's okay. If that helps for your kingdom, it's okay. Let this be our prayer. నా ప్రార్థనకు ఆన్సర్ అవ్వాలి నేను కోరుకుంటాను, ఇష్టంగా అడుగుతాను. నాకు అవసరమే, నా ప్రార్థన నేను బతకలేను, నా జవాబు కావాలి, అది నేను బతకలేను. కానీ దానికంటే మించి ఎక్కడో చోట విశ్వాసం ఏం కోరుకోవాలంటే, నా దేవుడు నామం, నా దేవుడి చిత్తం, నా దేవుడి రాజ్యం, నా దేవుడి అధికారం చేయాలి, నా దేవుడు అనుకున్న జరగాలి, కానీ నేను అనుకున్న జరగడానికి వీలు. గెత్సేమనే వనంలో యేసుక్రీస్తు వారు మనకు ఆ ప్రార్థన చేసి చూపించాడు. తన మీదకి ఒక రాబోతున్న ఉగ్రత ఎంత భయానకంగా ఉంటుందో యేసుక్రీస్తు వారికి తెలుసు. కాబట్టి ఆయన దేహంలో నుంచి ఆ స్వేద రంధ్రాల నుంచి రక్తం బయటకు వచ్చేసిందట. కంగారు పడిపోయాడు, టెన్షన్ పడిపోయాడు, భయపడిపోయాడు, కంపించిపోయాడు. తండ్రి నీ చిత్తమైతే ఈ ఉగ్రతకి నన్ను ఏమన్నా తీసే అవకాశం ఉందా అనే లోపు పడి వెంటనే ఏమన్నాడంటే, నీ చిత్తమే సిద్ధించుగా, Thy will be done. మేబీ నా మాట మీకు కొంచెం కష్టంగా ఉండొచ్చు. గాడ్స్ విల్ ఆర్ మై ప్రాబ్లం. కొంచెం గొడవలు మింగి ఊపిరి పీల్చుకొని వెళ్ళగా ఏమంటూ అలవాటు చేసుకోవాలి? గాడ్స్ విల్. ఏంటమ్మా మరి ఓ ప్రార్థన చేస్తున్నాం, జవాబు రాలేదు, చాకాలు
రాట్లేదు, బాగా ఉంది ఆయన చిత్తం. ఆయన చిత్తం అనడానికి నీకు అయిష్టమైన సరే నోరు పెరగలేదంటే ఎక్కడో ముగించుకుంటాం. బట్ ద మూమెంట్ వెన్ యూ లీవ్ టు గాడ్ హ్యాండ్స్, అప్పుడు ఆయన ఉంటాడు, గుడ్, వెరీ గుడ్, దిస్ ఇస్ ద ప్రేయర్ ఐ వాంట్. నీ చిత్తమే సిద్ధించాలి. అడుగుతాం మనుషులు కాబట్టి, అక్కర్లు చాలా ఉన్నాయి కాబట్టి, ఓడకు బాగుంది కాబట్టి, స్ట్రగుల్ అవుతున్నాం కాబట్టి, చాలా చాలా దుఃఖం సంఘర్షణ కూడా అడుగుతున్నాం కాబట్టి దేవుడిని అడుగుతాం, దేవుడు ప్రార్థన జవాబిస్తాడు. నో డౌట్, బట్ సమ్ టైమ్స్ దేవుడు ఒకసారి తెలుసుకుంటాడు, మీ ఆర్ యు. ఎక్కడో చోట తలంచాలి, తలంచేసేమో అని అంటే నువ్వే. లోపల యోహానన్నాడట, ఇది కష్టమే కానీ బట్ ఆయన హెచ్చింపబడాలి, నేను తగ్గించబడాలి. ఆయన హెచ్చించబడాలి, నేను తగ్గించబడాలి. లెట్ దిస్ బి అవర్ ప్రేయర్. అలవాటు చేసుకోవాలి. ప్రతిరోజు కొన్ని గృహాల్లో, కుటుంబ ప్రార్థనలో ఈ లార్డ్స్ ప్రేయర్ రొటీన్గా చెప్పేస్తూ ఉంటారు. కానీ వాడు మనస్ఫూర్తిగా చెప్పాల్సిన మాట ఏంటంటే, ఎవరిని మా అవసరాల కంటే మించి నువ్వు అనుకున్న జరగాలి ప్రభావం. ఒకరోజు నేను వర్క్ చేసుకున్నాను, ల్యాప్టాప్ మీద కూర్చొని వర్క్ చేసుకున్నాను. కొంతకాలం కిందట నాకు ఒక లక్ష్యం ఉండేది, పనిలో ఇన్వాల్వ్ అయిపోతే, కంప్లీట్గా అందులో లీనమైపోతే, మధ్యలో నుంచి డిస్టర్బ్ చేస్తే కోపం వస్తుంది. ఏదో కూర్చొని రాసేసుకున్నా, ప్రిపేర్ అవుతున్నా, మెసేజ్ ప్రిపేర్ అవుతుంటాను, కూర్చొని స్టడీ చేసేస్తున్నాను, సంథింగ్ సెమినార్ ప్రిపేర్ అవుతున్నాను. మధ్యలో నాకు కూర్చొచ్చి డాడీ అని ఉంటుంది, ఓకే సార్ అని చూడగా నాకు అర్థమైంది. వెళ్ళిపోయిన తర్వాత ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు మర్చిపోయింది, దాన్ని డిస్కస్ చేసి మర్చిపోయింది. ఆమెలో చెప్పాలని పాపం మరి ఆ క్యూరియాసిటీలో ఉందో, అర్జెన్సీ ఉందో తెలియదు. మళ్ళీ వచ్చి డాడీ మరీ అనుకుంటూ వచ్చినాను, చూసాను కానీ ఓసారి సార్. ఆ వెళ్ళిపోయాక నాకు అనిపించింది, ఆ వచ్చి ఏదో చెప్పాలనుకున్నప్పుడు మరి ఎందుకు రౌడీలాగా చూస్తున్నామని అనిపించింది. దాన్ని ఆలోచించుకున్నాను, సరే ఆప్షన్ ఎక్కువ ఉండే పని కాబట్టి ఆపి ఇందాక ఏదో వచ్చావు ఏం చెప్పు అన్నాను. ఇట్స్ ఓకే, నేను వర్క్ చేసుకున్నాను కదా, పర్లేదు. సో నేనేమనుకున్నాను, ఇది కరెక్ట్ కాదని రానన్నా. ఇందాక నేను కొంచెం బిజీగా ఉండి నాకు అట్లా అనిపించింది. బట్ చెప్పు పర్వాలేదు, ఇట్స్ ఓకే, ఈ పనులు ఎప్పుడు ఉంటాయి, ఏమి ప్రాబ్లం నుంచి పర్లేదు. మీరేదో బిజీలో ఉన్నావు కదండి, అదే మాట్లాడుతున్నాను. నువ్వు బిజీగా ఉన్నావు, పనిలో ఉన్నావు, అదయ్యాక మాట్లాడదామని నా కూతురు అంటా ఉంటే కాంగ్రెస్ ఇస్తుంది. మనం ఏం చేస్తుంది, అర్థం చేసుకుంటుంది, మన పనికి ప్రిఫరెన్స్ ఇస్తుంది, తన పనిని, తన అవసరాన్ని పక్కన పెట్టింది. తర్వాత మనకి లక్ష్యంకి అంటుంది, ఇక మనసు నిండిపోయి ఇది ఎప్పుడు ఉండే పని, లేకపోతే 24 గంటలు ఓకే. నిజానికి అది మా కాలేజీలో మాట్లాడారు, నాకు ఇమీడియట్గా మధ్య స్వార్థ ఆలోచన, నీ రాజ్యం రావాలి, నీ చిత్తం జరగాలి అంటా ఉంటే వస్తుంది కదా నా రాజ్యం, ఎక్కడిపోతే వస్తుందా కదా, వస్తుంది. ఏదైనా రాజ్యము, బలము, మహిమ నిరంతరము దాన్ని ఎలా తీసుకురావాలో నాకు తెలుసు, నేను దాన్ని ఎప్పటికైనా చేస్తాను. బయట నీ ప్రాబ్లం ఏంటి అని అంటది అంటాడంట. నా రాజ్యం చూసుకుంటాను, నేను పట్టించుకోని అంటాడా? అంతే కదా. ఆ ప్రార్థన ప్రారంభమే ఒక రిలేషన్ ఉందట. పరలోకమందున్న
మా తండ్రి, అవర్ ఫాదర్. నాకు చాలా పొలం లేదు, నాకు ఇట్స్ ఓకే ఉంటే ఎక్కువ ఉంటాయి, బట్ వీటన్నిటికంటే యు ఆర్ మై సన్, యు ఆర్ మై డాటర్. ఆ రాజ్యాన్ని నేను చూస్తాను, నా మహిమ రావాలో చూసుకుంటాను, నా చిత్తం ఎలా నెరవేర్చుకోవాలో నాకు తెలుసు, నీ సంగతి ఏం చేయాలి కూడా నాకు, నేనే రాకూతులు పట్టించుకుంటే our God who cares for His people. But మనకు ఉండాలి ప్రయారిటీ. ఏంటా ప్రయారిటీ అంటే ఫస్ట్ గాడ్, దెన్ మీ. His name, not my needs. His will, not my will. ఆయన నామం నా అవసరాలు కాదు, ఆయన చిత్తం నా చిత్తం కాదు. 3 మాటలు కనుక మనం మనసులో పెట్టుకుంటే ప్రార్థన చేసేటప్పుడు ఆ 3 మాటల ఫెన్సింగ్ దాటి వెళ్లకుండా ప్రార్థన చేయడం నేర్చుకుంటే దట్ ఈస్ ద ప్రేయర్ గాడ్ వాంట్స్ ఫ్రమ్ us. మాకు అవసరాలు ఉన్నాయి, బట్ నీ చిత్తాన్ని పక్కన పెట్టి జవాబు అని అడిగేంత ధైర్యం నాకు లేదు. ఉన్నాయి, ప్రాణం వచ్చే సమస్యలు ఉన్నాయి, బ్రతులాడుకుంటాం, అడుగుతాం, అనకూడదు కాదు, వాస్తవంగా ప్రార్థన చేస్తాం, బట్ యువర్ విల్, యువర్ కింగ్డమ్, యువర్ మీ. యేసుక్రీస్తు వారు సంఘానికి ప్రార్థన నేర్పించి 2000 సంవత్సరాలు దాటింది. ఇప్పటికీ క్రైస్తవ సంఘాలు ఈ ప్రార్థనని సొంతం చేసుకోలేదు. ఇప్పటికీ మనం ఏమంటున్నామంటే వేషధారులాగా, అన్ని జనులాగా, నీ సంగతి నాకు అవసరం, మా అవసరం నువ్వు తెలుసుకునే నీ పని. ఎవరొక ఆయన అన్నాడు, వీ హ్యావ్ మేడ్ గాడ్ an ఆఫీస్ బాయ్. దేవుడు మనం ఏం చేస్తాం తెలుసా? ఆఫీస్ బాయ్ చేస్తాం. అక్కడ కూర్చొని పట్టుకుంటాడు, అరే పాపం తీసుకురా, మళ్ళీ పట్టుకుంటారు, ఏం సార్ కాఫీ పెట్టడం, ఇది వచ్చారు, మళ్ళీ సార్ మళ్ళీ పట్టుకుంటారు, మళ్ళీ సార్ ఏం కావాలి సార్, బయటకు వెళ్ళి అయిపోతారు, బజార్కి వెళ్ళి. దేవుడికి నీ అవసరాలు చిట్టి పంపించాడు. నువ్వు అంటే తీసుకురా, ఇటు చిట్రా, ఇటు చిట్రా, ఇటు కన్నులో ఉన్నాడు, అక్కడ కూర్చుని వెళ్ళాలి, వాడి కోసం ప్రార్థన చేస్తున్నాను, వాడు వెళ్తే అక్కడ ఆగు, అక్కడ ఆగున్నారు, ఆ సంగతి చూడు, వాడికి స్వస్థతలు, అటు వెళ్ళరా, వాళ్ళకి ఏదో ప్రాబ్లం కాదు, ఆ పనిలో రెస్పాన్సిబిలిటీ వచ్చేసి. Are we dictating terms to God? ప్రార్థన చేస్తున్నావా, దేవుడికి పనులు లిస్ట్ పెడుతున్నావు, డైలీ షెడ్యూల్ పెడుతున్నావు. వాళ్ళు ఏమంటారు సార్ మీకు? అదా దేవుడు. మార్చులు భక్తులు అన్నమాట, లెట్ గాడ్ బి గాడ్, లెట్ గాడ్ బి గాడ్. దేవుడిని ఎలా చూడాలి? దేవుడు అని చూడాలి. ఎప్పుడైతే దేవుడికి ఇవ్వాల్సిన రెవరెన్స్ పోయిందో, భయం పోయిందో, గౌరవం పోయిందో, అప్పుడు స్టార్ట్ అవుతాయి అనమాట ఊత పదాలు, వ్యక్తమైన పదాలు, పిచ్చి పిచ్చి మాటలు, భయాలు పోవడం, అలగటం, ప్రశ్నించటం. ఒకే ప్రార్థన చేస్తున్నాడు, అడిగిన భయంకరమైన మా దేవా. ఆ గ్రాంతి మనకి ఎక్కడ చూపిస్తున్నాడు? నేను అడిగే పౌరాణిక వేస్తున్నాను, గుర్తుందా? ఎవరితో మాట్లాడుతున్నావు తెలుసాను? యు ఆర్ టాకింగ్ టు గాడ్. మాకు అలవాటు అండి, అలవాటు దేవుడి అలవాటు మానేసుకోవాలి. అలవాటు అంటే కుదరదు. నేను దేవుడితో మాట్లాడుతున్న స్పృహ నాకు వచ్చినప్పుడు అది నన్ను భయపెట్టాలి. మీరు అడగండి దేవుడిని. దేవుడి పట్ల భయం మనకు కలగకపోతే మన ప్రార్థనలు ఘోరంగా ఉంటాయి. We need fear of God. దేవుని భయం నాకు కలగాలి. నేను చాలా కాలంగా అడుగుతున్నాను దేవుడిని, ప్రభావం నీవంటే భయం నాకు రావాలి. అది రాకుండా ఏం చేస్తున్నాం? కూర్చొని ప్రార్థన చేస్తాడు, నిలబడి ప్రార్థన చేస్తాడు, పడుకొని ప్రార్థన చేస్తాడు, ఆడేసుకుని పాట పడుకుని ప్రార్థన చేస్తాడు. దేవుడు అంటే అత్యంత కేర్లెస్ క్యారెక్టర్ అంటే భూమి మీద దేవుడు. నాకు ఏం ఉంటుంది మా దేవుడు సార్, ఎవరు మనుషుడే, మామే చెప్పడు. Let God be.
దేవుడిని దేవుడిలాగా చూడటం రానప్పుడు, ఆ దేవుడి భయం మనలో లేనప్పుడు, అయితే మనం వేస్తాము అవుతాం, లేకపోతే అన్ని జనులాగా